బ్రేకింగ్ న్యూస్. పాలకుర్తి నాయకురాలు ఝాన్సీ రెడ్డికి ఘోర పరాభవం ఎదురైంది. సొంత గ్రామం చెర్లపాలెంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి విజయం సాధించారు. ఝాన్సీ రెడ్డి అనుచరుడు కిరణ్ పై 80 ఓట్ల మెజారిటీతో రెబల్ అభ్యర్థి మహేందర్ గెలిచారు. రెటికటు పాలకుర్తిలో ఝాన్సీ రెడ్డికి ఘోర పరాభవం ఎదురైందని చెప్పాలి. తను బలపరిచిన అభ్యర్థికి కాకుండా కూడా అటు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి అయితే భారీ ఓట్ల మెజారిటీతో కూడా అక్కడ గెలుపొందారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో కీలక నేతగా చెప్పుకుంటున్నారు. అయితే తను సర్పంచ్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి నేతలను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని గత 2-3 దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న ఏ నేత కూడా తను స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానం ఇవ్వలేదు. దీంతో రెబెల్స్ బరిలోకి దిగారు. ప్రస్తుతము తన స్వగ్రామం చెర్లపాలెంలోనే 81 ఓట్ల మెజార్టీతో రెబెల్ అభ్యర్థి మహేందర్ ఝాన్సీ రెడ్డి బలపరిచిన కిరణ్ పై గెలుపొందారు. అయితే ఎన్నడూ లేని విధంగా దాదాపు 5 సార్లు ఝాన్సీ రెడ్డి గ్రామంలో భారీ ర్యాలీలు ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే ఎన్నికలను మించి కూడా అక్కడ ప్రచారం చేశారు. అయినా కూడా చివరికి చెర్లపాలెం గ్రామస్తులు దాదాపు 2000 మంది పైగా ఓటర్లు ఉన్నటువంటి చెర్లపాలెం గ్రామ పంచాయతీ ప్రస్తుతం రెబెల్ అభ్యర్థి మహేందర్ కైవసం కావడంతో గ్రామం లోపల సంబరాలు అయితే అంబరాన్ని మెండుతున్న పరిస్థితి. ఇక నిన్న కూడా ఝాన్సీ రెడ్డి గ్రామానికి వచ్చారు. దాదాపు ₹1 కోటి పైగా తాయిలాలు కూడా అభ్యర్థులతో పంపకాలు కూడా చేశారు. దాదాపు 49 మంది ఇన్ఛార్జీలను చెర్లపాలెం గ్రామంలో నియమించి వార్డుకు చీరలు, అదేవిధంగా ఓటుకు 4000 పై పంపిణీ చేసినా కూడా ఎట్టకేలకు స్థానికుడు మృదు స్వభావ అయినటువంటి కాంగ్రెస్ నేత మహేందర్ రెబెల్ అభ్యర్థి నిలిపిన మహేందర్ వైపే ప్రజలు మొగ్గు చూపారు. దీంతో తిరుపతి రెడ్డి తన దగ్గరి బంధువు, తన కొడుకు వరుసైనటువంటి తిరుపతి రెడ్డి నిలిపినటువంటి మహేందర్ గెలుపుతో అక్కడికి భారీగా కాంగ్రెస్ శ్రేణులు చేరుకొని సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ ఓటమిపై ఝాన్సీ రెడ్డి పెద్ద విప్పుతారా? ఇన్ని రోజులు ఛాలెంజ్లు విసిరారు. అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే నేనంటే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అంటూ డాంబికాలు పలికిన ఝాన్సీ రెడ్డి ప్రస్తుతం ఈ యొక్క ఓటమితో ఏం జవాబు చెప్తారు? స్వగ్రామంలోనే అభ్యర్థిని గెలిపించుకోలేదు. ప్రస్తుతం అక్కడ సంబరాలు అయితే రెబెల్ అభ్యర్థుల సమయం అనుచరులు జరుపుతున్నారు. సో దీనిపై ఝాన్సీ రెడ్డి ఎట్లా స్పందిస్తారో చూడాలి. అఖిల. రైట్ వేణు, థ్యాంక్ యూ.